ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమ. 15వ అధ్యాయము. రజకుడు. శ్రీపాద శ్రీవల్లభులు కైలాస సభలో వారి ప్రణాళికను వివరించే సమయంలో కలియుగంలో పోను ధర్మరక్షణ తాను చేస్తాను అన్నారు. జ్ఞానబోధయనే శిక్షణ ద్వారా అజ్ఞాన నిర్మూలనం చేస్తానని తెలిపినారు. కులమత సమన్వయం కూడా చెప్పినారు. కులాల నిర్మూలనం చేస్తానని చెప్పలేదు. జ్ఞానప్రదానం చేయడానికి కుల మతం భేదం లేదు అన్నారు. ఈ జన్మలో ఒక కులంలో పుట్టిన వ్యక్తి మరు జన్మలో అదే కులంలో పుట్టవచ్చు, పుట్టకపోవచ్చు. కావున కులం పేర కుమ్ములాటలు వద్దని ఆనాడే సమన్వయ పద్ధతి, సమభావమును ప్రతిపాదించారు. భగవంతుని దృష్టిలో సర్వులు సమానులే. ఆయనకు లేని భేదం మానవుల్లో ఉంటే భగవంతునికి వారసులం కాలేం సరికదా, దూరమైపోతాము అనే బోధలు శ్రీపాద శ్రీవల్లభుల నుండి ప్రారంభమైనట్లు తెలుస్తున్నది. పూజశ్రీ విఠల్ బాబా గారి సన్నిధికి చేరి నమస్కరించి కూర్చుని అత్యంత ఆసక్తితో స్వామి శ్రీపాద స్వామి వారి లీలా స్రవంతిని కొనసాగించి ఈ దర్బారు ప్రదేశం యొక్క విశేషములను మరికొన్ని వివరించి మమ్మల్ని కృతార్థులను చేయమని ప్రార్థించాను. అప్పుడు శ్రీ బాబాజీ వారు దిగంబరా దిగంబర, శ్రీపాదవల్లభ దిగంబర అని కొంతసేపు మా చేత నామం చెప్పించి ఇలా ప్రార్థించారు. హే త్రిగుణాతీత, లీలామానుష రూపధారి, నీవై ఈ జగత్తును ఉద్ధరించ సంకల్పించి అవతరించిన దయానిధి పురుషోత్తమ, నీ లీలలను నీవే నా నోట పలికించు స్వామి అని ప్రార్థించి ఇట్లు చెప్పసాగిరి. ఇక్కడ దర్బారు ప్రదేశము ఏర్పడింది గోవిందభట్టు వాళ్ల రాకతోనే. కానీ వారు రాకముందు సుమారు 20 రోజుల నుండి నదీ తీరంలో బట్టలు ఉతికి శుభ్రం చేసే రజకుడొకడు శ్రీస్వామి వారిని ప్రతిరోజు గమనిస్తూ ఉండేవాడు. అతడు ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్న చిట్యాల గ్రామ నివాసి. అతనికి శ్రీస్వామి వారి గురించి ఏమీ తెలియకపోయినా వారి ముఖంలో ప్రస్ఫుటమవుతున్న తేజస్సు వలన ఆయన మహాత్ముడని అతనికి తోచింది. అందుకే శ్రీస్వామి వారికి దూరం నుండే నమస్కరించుకుని వారిని పలకరించకుండానే తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు. అతనిలోని భక్తి ప్రపత్తులను శ్రీస్వామివారి దయవలన దినదినాభివృద్ధి పొందినాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినమున గోకర్ణ క్షేత్రవాసులు తదితర భక్తులు రావడం, శ్రీస్వామి వారిని దర్శించుకొని వారంతా దివ్యానుభూతులు పొందడం, ఇదంతా వారు చెప్పుకుంటుంటే విని ఎంతో ఆశ్చర్యపోయినాడు. శ్రీస్వామివారు ఇంత గొప్పవారు కాబట్టే వారి పట్ల తన మనస్సులో భక్తిభావం కలిగిందని సంతసించాడు. వారికి అయినట్టి దర్శనాలు తనకు కూడా లభించితే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. వారందరూ ఉన్నన్నాళ్ళు వారికి తన చేతనైన సేవను, సహాయమును అందించాడు. ఘనంగా జరుపబడిన దత్త జయంతి ఉత్సవాలలో అన్ని పనులు చేస్తూ శ్రీస్వామి బోధలు వింటూ శ్రీస్వామి వారికి దగ్గరైనాడు. ఆ వారం రోజులు తనలో శ్రీస్వామి వారికి జీవితాంతం తన చేతనైన సేవ చేసుకుంటే తన జన్మ తరిస్తుంది అనుకున్నాడు. గోవిందభట్టు గారి రాకతో వారితో వచ్చిన యాత్రా బృందం వారికి కలిగిన అనుభూతులు అందర్నీ కదిలించినవి, అందర్నీ సన్మార్గంలో నడిపినవి. రవిదాసులు భక్తి భావాన్ని మరింత దృఢపరిచినవి. శ్రీ స్వామివారు చెప్పిన సత్సంగ వచనాలు గాఢంగా మనసులో నాటుకున్నవి. గురుసేవా భాగ్యం అనేది అనేక యజ్ఞయాగాలు చేసినా లభించే పుణ్యం కన్నా మిన్న అని తెలిసింది. స్వామివారి దర్బారు ప్రాంగణం పరిశుభ్రం చేయుట, శ్రీ స్వామివారి వెంటనే ఉండి వారి బట్టలు ఉతికి ఆరవేయుట మొదలగు సేవలను తానుగా ఎంచుకొని చేయసాగాడు. ఇట్లా చేస్తూ ఉండగానే తనకు స్వామివారి మహత్తును కళ్ళారా చూపించడానికేమో అన్నట్లు బ్రాహ్మణ యువకుడు మరియు అతని తల్లి ఆత్మహత్యకు పూనుకొనుట, వారిని తన ద్వారా శ్రీ స్వామి దగ్గరకు రప్పించుకొనుట అను దివ్యలీలలు జరిగింది. శ్రీస్వామి ఆ అమాయకునకు క్షణంలో సకల విద్యలు ప్రసాదించారు అంటే వారి దివ్యశక్తి ఏమిటో తనకు కొంత అర్థమైంది. వారికి చావు తప్పించారు శ్రీస్వామి. జీవించడానికి కావలసిన మార్గమును చూపించారు. ఆ అంబికామాతకు వచ్చే జన్మకు కావలసిన పూజలు కూడా సూచించారు. గోవిందభట్టు గారి మిత్ర బృందం చెప్పినట్లుగా ఆ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమేనన్న విశ్వాసం వారిలో ఇంకా బాగా దృఢపడింది. దిగంబరా దిగంబరా నామస్మరణం విడవకుండా చేస్తూ గురుసేవతో పాటు తన వృత్తిని నిర్వహించుకొనుచు రోజులు గడుపుతున్నాడు రవిదాసు. శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు తగిన సూచనలు ఇచ్చి శ్రీ స్వామికి ధ్యానభంగం కాకుండా చూచేవాడు. జాగ్రత్తగా సేవించుకునేవాడు.
శ్రీపాదుల దర్బారు. శ్రీస్వామివారు ప్రతిరోజు దర్బారుకు వచ్చేవారు. అచట చేరిన భక్తుల సమస్యలను మొరలను ఆలకించేవారు. ఆ దర్బారు ప్రదేశమే నేటి శ్రీ క్షేత్ర శ్రీ వల్లభాపురం. వారికి అనునయ వాక్యాలు పలికి సమస్యలకు పరిష్కార మార్గాలు తెలిపేవారు. వారి వారి దుష్కర్మ నిర్మూలనకు, కోరికలు తీరడానికి ఎక్కువగా అచటికి వచ్చే భక్తులకు అన్నదానం చేయుటయే అన్ని కార్యములను సిద్ధింపచేయునని బోధించేవారు. కొన్ని సమస్యలకు యుక్తియుక్తముగా సమాధానపరిచేవారు. శ్రీ స్వామివారి దర్శనంతోనే కొన్ని ఆదివ్యాధులు నిర్మూలింపబడేవి. ఇవన్నీ రవిదాసు సమక్షంలోనే జరిగేవి. కావున రవిదాసు కొత్తగా వచ్చిన భక్తులకు పాత భక్తుల అనుభవాలను బాగుగా గుర్తుపెట్టుకుని చెప్పేవాడు. వారిలో విశ్వాసాన్ని, భక్తిని మరింత పాదుకొల్పేవాడు. రవిదాసుకు కూడా స్వామి బోధల్లోని జ్ఞానసారం కొద్ది కొద్దిగా అవగతం కాసాగింది. శ్రీ స్వామివారి దర్శనానికి సుదూర ప్రాంతాల వారు వస్తూ ఉండేవారు. అందులో ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు, పండితులు ఎన్నో రకాల వారు ఉండేవారు. వారి వారి స్థాయిలకు తగినట్లు శ్రీ స్వామి బోధించు విషయాలు నిదానంగా మనసులో నిలిచి రవిదాసులో మంచి మంచి విషయములు మననం నిరంతరం జరుగుతూ ఉండేది. కొద్ది రోజుల్లోనే అతని మాట నడవడికలో మార్పు వచ్చింది. శ్రీ పాదస్వామి వారు సంకల్పిస్తే ఈ ప్రపంచంలోనే కాని పనే లేదని ఆంజనేయ శర్మ ఉదంతాన్ని అందరికీ చెప్పేవాడు. స్వామి మధ్యాహ్న వేళ్లకు కురవపురం వెళ్లేవారు. అప్పుడు రవిదాసు వారు వెళ్ళిన దిక్కుకు నమస్కరించుకొని తన పనిని తాను చేసుకునేవాడు. నామస్మరణ మాత్రం ఏమారక చేసేవాడు. రవిదాసుకు మంచి జ్ఞాపక శక్తి ఉండేది. అందుచేత స్వామి దర్శనానికి వచ్చిన వారందరినీ చక్కగా గుర్తించి ప్రేమతో, గౌరవంతో పలకరించేవాడు. వారు కూడా అతన్ని శ్రీ స్వామివారి సేవకునిగా గుర్తించి గౌరవించేవారు. క్రమంగా ఆధ్యాత్మిక విషయాల యందు మక్కువ ఏర్పడింది. ఆలోచనా శక్తి పెరిగింది. అందుకే అంటారు, భగవత్కృపతో పొందలేనిది ఏదీ లేదని. మూగవాడు భక్తుడవుతాడు, కుంటివాడు కొండలెక్కుతాడు, భగవంతుని కృప ఉంటే అన్నట్లుగా రవిదాసులో తెలివి పెరిగింది. రవిదాసుపై కృపాదృష్టి. రవిదాసు చేయుచున్న సేవలను, అతని నిర్మల భక్తి ప్రపత్తులను శ్రీపాదస్వామి వారు గమనించుచునే ఉన్నారు. రజకుని సేవకు మెచ్చుకొని శ్రీ స్వామి వారొకనాడు, ఒరే నీవు రాజువై రాజ్యమేలుతావురా అని దీవించారు. అందులకు అతడు, స్వామి నాకటువంటి కోరికలేమీ లేదు ప్రభు. తమ పాదసేవ కన్నా రాజ్యభోగములు ఆనందదాయకములు కావు కదా. అయినా మీ వాకులు వృధా పోవని నేను గ్రహించుకున్నాను. స్వామి తమరే ఈశ్వరులు, సత్య సంకల్పులు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. రవిదాసు వేడుకోలు. ఒకనాడు యథావిధిగా శ్రీపాదస్వామి వారు తమ నిత్యకృత్యములను నిర్వర్తించుకుని దర్బారు ప్రదేశములకు చేరగానే శ్రీస్వామి వారికై ఎదురుచూచుచున్న రవిదాసు స్వామివారిని సమీపించాడు. ఆ రోజు ఇంకా ఏ భక్తులు దర్బారుకు రాలేదు. అందువలన శ్రీ స్వామివారు ప్రశాంతంగా కూర్చుండగానే వాడు ఎప్పటి నుండో తన మనసులో వేధించుచున్న ప్రశ్నను శ్రీ స్వామివారి ముందు ఉంచాడు. ఓ దేవాదిదేవా సద్గురుమూర్తి, అనేక రోజుల నుండి మీ వద్దకు వచ్చే భక్తులను చూచాక నాకు కలిగిన సందేహం ఇది. ఎందరో భక్తులు ఇది కావాలి, అది కావాలి, కష్టాలను, దోషాలను తీర్చమని కోరుతారు. ఎవరు సద్గతి కావాలని కోరరు. చూస్తుంటే ఇదంతా మాయలాగా ఉన్నది. ఓ సద్గురుమూర్తి, మీరు సాక్షాత్ పరమగురువులు, సకల లోకాలకు ఆచార్యులు, సర్వజగత్తు మీ ఆధీనంలో ఉండును. తండ్రి, మీరు దయతో ఈ జీవులందరికీ సద్గతి కలిగించలేరా? ఎందుకు ఈ మాయా వినోదం? తండ్రి ప్రేమస్వరూప, దయతో ఈ జీవులందరికీ ముక్తి కోరే బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థించుతున్నాను. రవిదాసు చేసిన వేడుకోలుకు శ్రీస్వామి వారికి నవ్వు వచ్చింది, ఆనందం కలిగింది. ఇతడు ఉత్తమ భావాలతో జ్ఞాన మార్గంలో దినదినాభివృద్ధి చెందుట ఎంతయో యోగ్యమనిపించింది. శ్రీపాదులు ఇట్లన్నారు, ఓయి నీవు ఎంతయో యోచించి చక్కని ప్రశ్న వేసినావు. సన్మార్గమునందు పురోగమించు వారికి ఇటువంటి విశ్వకళ్యాణ భావనలు కలుగుట ఎంతయో శ్రేయస్కరము. పూర్వము శ్రీకృష్ణునితో అతని మిత్రుడు, శిష్యుడు అయిన ఉద్ధవుడు అని ఇదే ప్రశ్న వేసినాడు. ఆ కథ నీకు ఇప్పుడు వినిపిస్తాను, విను. ఒకరోజు కృష్ణ పరమాత్మను చేరి ఉద్ధవుడు, ఓ దేవాదిదేవా, దీనదయాళ, సర్వతంత్ర స్వతంత్ర పారీన ఓ కృష్ణ, ఈ ప్రపంచంలో జీవులు జన్మించింది మొదలు మరణం వరకు పడు అవస్థలకు, కష్టాలకు అంతే కనిపించటలేదు. ప్రతి ప్రాణికి నిత్యం ఆకలికి ఆహారము తినుట తప్పనిసరి అయ్యున్నది. అందుకై ఆహారం సంపాదించుట మొదలెడును.
అది ఒక్కసారి తినినా సరిపోదు. మరల మరల దినమునకు 2-3 సార్లు తినవలను. వారి వారి స్తోమత ప్రకారము సామాన్య భోజనమో రాజభోజనమో చేయుచున్నారు. దీనికై ఎక్కువ సమయం వ్యయమైపోచున్నది. భగవద్ధ్యానమునకు జపతపములకు సమయము లభించుటలేదు. అట్లు కష్టపడి సంపాదించిన వాడు భిక్ష చేసుకొని అయినా పొట్ట నింపుకొనవలసి ఉంటుంది. అట్లు చేయునప్పుడు అనేకుల చేత చీత్కారములు, నిందలు, అవమానములు భరింపవలసి ఉండును. ఇది మానవుల స్థితి. కానీ ఇతర జీవులు ఎట్లు ఆహార సముపార్జన చేసుకొనుచున్నవి. వీటికి కూడా ఆహారం సరిగా దొరకకపోయినప్పుడు అవి ఇతర జంతువులను చంపి తినుట వంటి క్రూరమైన కర్మలు చేయుచున్నవి. ఈ జీవుల పరిస్థితిని చూచి నా మనసు అల్లకల్లోలం అగుచున్నది. లోకోద్ధారకుడవైన నీతో సమకాలికమైన ఈ సమయంలోనైనా ఈ జీవులన్నింటినీ నీతో పాటుగా నీ నిజధామమునకు చేర్చుకొనరాదా? ఓ సచ్చిదానందమూర్తి, నీ చిద్విలాసమును మేము గ్రహించలేకున్నాము. దయాసాగర, తోటి జీవుల కష్టాలను నా మనసులో కలిచివేస్తోంది. నీవు లేసమాత్రమైన దృష్టి ప్రసరింపచేసి మమ్మందరినీ ఉద్ధరింపలేవా అని ప్రశ్నించాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ చిద్విలాసముగా నవ్వుచూ ఇట్లనెను, ఓ మిత్రమా, ఉద్ధవా, నాకు ఎంత దయవున్నను ఏమి ప్రయోజనము? ఈ జీవులకు ఈ కష్టాలు, కన్నీళ్లు, సుఖము, దుఃఖము, సంతోషము, బాధ అన్నీ మిళితమైన ఈ ప్రాపంచిక వ్యవహారములే మిక్కిలి ఇష్టము. వారికి ఈ జీవితమే రుచికరము. నీకు తెలియదా? ఎవరి రుచులు ఏమిటో అని బదులు చెప్పగా ఉద్ధవుడు, స్వామి, నీవు చిన్నతనములో కొంటె పనులు చేసినావు, కొంటె మాటలు మాట్లాడినావు. కానీ ఇప్పుడిట్లు మాట్లాడుట తగునా? నా ప్రార్థన విని దయచూపు కృష్ణ అంటూ మళ్ళీ మొరపెట్టినాడు. కృష్ణ పరమాత్మ, ఏమి ఉద్ధవా, నా మాట యందు నీకు నమ్మకం లేదా? సరే, నీవే పరీక్షించి విషయమును తెలుసుకొని సరి అయిన నిర్ణయమును చేయుము. నేను చెప్పినట్లు పోయి ఒక జీవిని విచారించి రమ్ము. ఆ జీవి వైకుంఠధామమునకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నచో నీ మాట చెల్లించెదను. లేకున్నా నీవు నా మాట నమ్ముదువుగాక అని దూరముగా పోవుచున్న పందినొకదాన్ని చూపించి, ఉద్ధవ, ఆ పంది ఎంతో విచిత్ర జీవి కదా, దానిని ఉద్ధరించగలమేమో, ప్రయత్నించు. అది వైకుంఠమునకు రావడానికి ఇష్టపడునేమో, విచారించిరమ్ము అని పంపెను. ఉద్ధవుడు ఆ పంది వద్దకు పోయి, ఓ సుకరమా, నీకు సమ్మతమైనచో పరమాత్మ నీకు తన సాయుధ్యమునిచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. ఇదిగో చూడు, వైకుంఠం అనగా సాక్షాత్ భగవాన్ సన్నిధి. ఆ స్వామిని విడవకుండా కొలుచుకోవచ్చును. అచట ఆనందమే కాని దుఃఖానికి తావే లేదు. చెప్పు, నీకిష్టమేనా అని ప్రశ్నించాడు. పంది ఉద్ధవుణ్ణి అనుమానంగా చూచింది. దానికి లోపల పరమ కోపము, అసహ్యము కలిగాయి. ఉద్ధవునితో ఇలా అన్నది, ఏమయ్యా, నా కష్టాలేమైనా నీతో చెప్పుకున్నానా? అసలు నాకు కష్టాలేమున్నాయి? నీవే నన్ను ఎక్కడికో తీసుకుని పోయి కష్టాల్లో పడివేసేందుకు ఇటువంటి మాటలు చెప్పి నన్ను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నావు. అయినా ఎక్కడైతే నాకు ఏమి గాని, నీవు ఏదో చోటు చెప్పావే, ఆ చోటు ఇప్పుడు నేను తింటున్న ఇంత రుచికరమైన మలం దొరుకుతుందా? ముందు నాకు దీనికి సమాధానం చెప్పు అన్నది. ఆ మాటలు వినంగానే ఉద్ధవునికి మతిపోయింది. ఓ సూకరమా, అచట ఈ పాపిష్టి ఆహారం ఎందుకు? అమృతపానం చేస్తే ఒక్కసారి ఆ పైన ఆకలి దప్పికలే ఉండవు అని చెప్పాడు. అప్పుడు ఆ సూకరం ఇలాగన్నది, పోవయ్యా, నీ పరమాత్మ వద్దు, ఆయన సన్నిధానము వద్దు, అమృతము వద్దు. నాకిష్టమైన ఆహారం ఈ మలమే. ఇంత రుచికరమైన పదార్థము దొరకని చోటునకు నేను ఎట్లు రాగలను? నా గురించి నీవేమీ శ్రమ పడవద్దు పో అన్నది. చేయునది లేక ఉద్ధవుడు కృష్ణుని వద్దకు వచ్చి, నీవు చెప్పిందే సత్యం స్వామి. ఈ జీవులకు నీ పరమధామం యొక్క రుచి ఏమాత్రం తెలియదు. ఈ ప్రాపంచిక విషయాల్లో చిక్కి విలవిల్లాడుటే వాటికి మహదానందముగా తోచుచున్నది. ఓ లీలా మానుష రూప, నీకు తెలియని విషయం ఉన్నదా? నాకే ఒకంతసేపు మాయ కమ్మినది. దానిని దూరం చేసి కనువిప్పు కలిగించావు. జగన్నాటక సూత్రధారి, నీ లీలలు నా తరమా అని స్తుతించి తన దారిన తాను పోయినాడు అని ఆ కథను వివరించి శ్రీపాదస్వామి, రవిదాసు, నీకు కలిగిన ఆలోచన మంచిదే, కానీ ఈ జీవుల అభిరుచులు, కోరికల ప్రకారమే భగవంతుడు వారి వారి కర్మానుసారముగా సుఖములు, దుఃఖములు మారి మారి వచ్చేటట్లు జీవిత చక్రాన్ని అమర్చి వీరిని పుట్టిస్తాడు.
ప్రతి జీవి పూర్వకర్మలను అనుభవిస్తూ కొత్త కర్మలను చేస్తూ జీవితాన్ని సాగిస్తాడు. ఎవరి కర్మలు పూర్తిగా రహితం అయిపోతాయో ఆ జీవుడు మోక్షానికి అర్హుడవుతాడు. అవి రహితం అవ్వాలి అంటే పూర్వకర్మలను వివేక వైరాగ్యాలతో అనుభవిస్తూ ఈ జన్మలో చేసిన కర్మాల ఫలత్యాగమును చేసి నిష్కామ కర్మయోగమును అభ్యసించాలి. అప్పుడే అనుభవించాల్సిన కర్మలు ఉండవు. క్రమంగా జన్మరాహిత్యము దైవ సాయుధ్యము లభిస్తుంది. తెలిసిందా రవిదాసు? తోటివారి హితము కోరుటయు, దయకలిగి ప్రవర్తించటయు, సర్వులు ఆనందంగా శాంతిగా ఉండాలని కోరుటయు ఉత్తమ లక్షణము. నాయన, నీవు ఎల్లప్పుడూ ఇటువంటి సద్భావముతో ఉండుము. భగవంతుని సంపూర్ణ కృప నీకు కలుగుతుంది అని దీవించినారు. రవిదాసు సాష్టాంగ నమస్కారం చేసి శ్రీస్వామివారి ఆదేశానుసారం ప్రవర్తించినాడు. ఆర్తులు దీనులు శ్రీస్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు వారికి అనునయ వాక్యాలు చెప్పుట, వారికి ధైర్యం చెప్పుట, ఆంజనేయ శర్మ పొందిన జ్ఞాన విషయం చెప్పుట, స్వామివారి లీలలు మహిమలు వివరించుట, వారిని ఓదార్చుటలో తన జీవితాన్ని ధన్యము చేసుకున్నాడు అని శ్రీ విఠల్ బాబాజీ చెప్పి మరియు ఇట్లు కొనసాగించారు. ఉత్తర కర్ణాటకలోని కార్వార్ ప్రాంతంలో ఒక దైవజ్ఞ బ్రాహ్మణ కుటుంబం ఉండేది. వారి కుమార్తెకు ఒక విధమైన భయంకర గ్రహబాధ ఉండేది. ఆ బాధ నివారణకు గాను వారు చేయని ప్రయత్నం లేదు. చివరి ప్రయత్నంగా ఆమెను తీసుకుని గోకర్ణం చేరారు. ఆ సందర్భంలో వారు గోకర్ణమందున కలవగా ఆయన, చూడండి, సామాన్యమైన భూతప్రేత పిశాచ బాధలకు దోషములకు ఇచ్చట జరిపించు నారాయణ బలులు వంటి శాంతుల వలన పరిహారము లభించి నివారణ కలుగుతుంది. కానీ మీ కుమార్తె విషయం వేరు. ఆమెను ఆవహించింది బ్రహ్మరాక్షసి. అతి శక్తివంతమైంది. ఆమెను కర్ణాటకలోని రాయచూరు వద్ద గల కృష్ణానది మధ్యనున్న కురోపుర ద్వీపమునందే అందు ఉండే ఈశ్వరులు మాత్రమే బాగు చేయగలరు. ఇతరుల వలన సాధ్యం కాదు. మీరు సమయం వృధా చేయగా వీలైనంత త్వరగా ఈమెను అచ్చటకు తీసుకుని పోవలసింది అని సూచించాడు. ఆ మాటలను విని వారు స్వామి ఆ ప్రదేశమునకు పోవు మార్గమును చెప్పవలసిందని ప్రార్థించారు. గోవింద భట్ గారు మరల వారితో, మీరు గుర్రపు బండ్లలో రాయచూరు చేరుకుని అచ్చటనున్న గ్రామస్తుల సహాయంతో కురవపురం చేరుకొనండి. శ్రీ స్వామివారు ఉదయం అనుష్ఠానం కొరకు నదీ ఉత్తర తీరమునకు పోయి మధ్యాహ్న భిక్ష అయిన తర్వాత కురవపురమునకు వచ్చెదరు. అందుచేత మీరు మధ్యాహ్నం తర్వాత అచ్చటికి చేరుకుంటే మంచిది అని సెలవిచ్చాడు. శ్రీ గోవింద భట్ గారి సలహా మేరకు వారు శ్రీపాదస్వామి వారిని దర్శించుటకు తగిన సన్నాహములు చేసుకుని అప్పటికప్పుడే కురువపుర ప్రయాణమునకు సిద్ధమయ్యారు. గ్రహ పీడితురాలైన ఆ బాలికను పట్టుకొని తీసుకొని వెళ్ళుటకై వాళ్లకు సాధ్యం కాలేదు. తాళ్లతో కట్టి గుర్రపు బండిలో వేసుకుని 2-3 బలిష్ఠులైన వారు ఆమెను పట్టుకుని ప్రయాణం సాగించారు. సుమారు 15 రోజుల ప్రయాణం తర్వాత వారు రాయచూరు చేరినారు. అతడు విచారించగా ఆత్కూరు పోయి అట్నుండి కృష్ణానదిని దాటి కురోపురమును చేరవలనని తెలుసుకుని కృష్ణానదీ తీరమును చేరినారు. ఆత్కూరు గ్రామ ప్రజల సహాయ సహకారములతో నది మధ్యలో గల ద్వీపమును చేరుకున్నారు. వారంతా ఆ ప్రదేశమును ప్రవేశించిన వెంటనే ఆమెను ఆవహించిన బ్రహ్మరాక్షసుడు ఆమెను విడిచిపెట్టినాడు. ఆమె మామూలు మనిషి వలె మాట్లాడడం ప్రారంభించింది. ఆ కుటుంబం వారికి ఆ మార్పుల వలన శ్రీ స్వామివారి ప్రభావంతో అచ్చటకు ప్రవేశించిన వెంటనే ఆ పిల్లకుండే బాధ తగ్గి మామూలు మనిషి అయిందని తెలిసింది. ఈ ప్రదేశమునకే ఇంతటి శక్తి ఉన్న ఎడల మరి ఇచ్చట గల యతీశ్వరులు ఎంతటి శక్తిమంతులో కదా అని తమలో తాము చర్చించుకుంటూ నదిలో స్నానాధికములను పూర్తి చేసుకున్నారు. తాము తెచ్చుకున్న ఆహారమును భుజించి శ్రీ స్వామివారి రాకకై ఎదురుచూస్తూ ఉన్నారు. అదే సమయానికి దక్షిణ కర్ణాటక బ్రాహ్మణుడు శంకర్ భట్ అని అతను అనేక పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతల ఆదేశానుసారం కురవపురమును చేరినాడు. ఆజానుబాహుడు, సుందర సుకుమారుడు, కాషాయ వల్కలధారి, రుద్రాక్షలు ధరించిన జటాధారి అయినటువంటి శ్రీ పాదశ్రీ వల్లభులు ఆ ప్రదేశమందు ప్రత్యక్షమైనారు. ఆయన వచ్చిన వెంటనే అందరూ గౌరవ సూచకంగా లేచి నిల్చుని నమస్కారం చేశారు. వారందరినీ కూర్చోమన్నట్లుగా సైగ చేసి శ్రీపాదుల వారు వటవృక్ష ఛాయలో సుఖాసీనులు అయినారు. శ్రీపాదస్వామి వచ్చిన వారిని ఉద్దేశించి, ఏ ఊరు నుండి వచ్చుచున్నారు? మీరెవరు? ఏమి కావలయును మీకు అని చిరునవ్వుతో ప్రశ్నించారు. ఆ కుటుంబ పెద్ద లేచి నిలబడి మరొక్కసారి నమస్కరించి చేతులు జోడించి, స్వామి, మేము చెప్పుకోలేనటువంటి భయంకరమైన బాధలో ఉన్నాము. మా అమ్మాయికి కొన్ని సంవత్సరాలుగా ఒక దుష్టగ్రహ బాధ ప్రారంభమైంది. ఆమె బాధపడుటయే కాక మమ్మల్ని ఎంతో బాధపెట్టింది.
ఎన్నో తీర్థాలు క్షేత్రాలు తిరుగుచు చివరకు గోకర్ణ యాత్ర చేయగా అచటగల గోవిందభట్ అనే శాస్త్రి గారు మీ గురించి చెప్పి మమ్మల్ని ఈ ప్రదేశమునకు పంపారు. అది ఏం విచిత్రమో కానీ అంతటి భయంకరమైన బాధ చేతితో తీసివేసినట్లుగా ఇచ్చట కాలు పెట్టగానే మాయమైంది. మీరు సాక్షాత్ పరమేశ్వరులే. మా కుమార్తెకు దాపురించిన ఆ బ్రహ్మరాక్షస బాధ నుండి ఈ పిల్లకు శాశ్వతంగా నివారణ కలిగించండి అని ప్రారంభించాడు. శ్రీపాదస్వామి వారు తమ కుడి చేతిని పైకెత్తి ఇకపై ఈమెను బాధించరాదు భో అని అన్నారు. ఆమెను ఆవహించిన బ్రహ్మరాక్షసుడు ఆ శ్రీ స్వామివారితో, స్వామి ధన్యుణ్ణి, ఇంతకాలమునకు నా నిరీక్షణ ఫలించింది. అలనాడు విష్ణుదత్తుల వారి గృహం ముందున్న వృక్షంపై నేను నా తోటి బ్రహ్మరాక్షసుడు కలిసి ఉండేవారము. శ్రీ విష్ణుదత్తుడు పెట్టు వైశ్వదేవ భక్షణ విషయంలో మా ఇద్దరి మధ్య ఘర్షణ పెరిగి నేను దూరముగా పోయి తిని ఆ వైశ్వదేవమును భుజించి పరివర్తనము చెందిన తోటివాడు మీ అనుగ్రహం వలన శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తిని పొందిన విషయం వినియుంటిని. నేను కూడా తర్వాత తమ దర్శనం కొరకు అనేక విధములుగా ప్రయత్నించి విఫలుడనైతిని. చివరకు విష్ణుదత్తుల వారిని ప్రార్థించగా కాలాంతరమున శ్రీ దత్తాత్రేయుల వారు భూమిపై మానవ రూపంలో అవతరించెదరు. ఆ సమయంలో అర్హులైన వారందరూ ఆయనను దర్శించుకొను భాగ్యము కలుగును. నీవు పశ్చాత్తాపం పొందినావు కనుక నీకు వారి దర్శనము లభించగలదు. వారు శరణాగత వత్సలులు. వారి అనుగ్రహంతో నీకు ఉద్ధారణ జరగగలదు అని వారు సూచన చేశారు. ఆనాటి నుండి తమ కొరకు ఎంతో ప్రార్థన చేస్తూ నిరీక్షిస్తున్నాను. ఒకప్పుడు మీ దర్శనం లభించకుంటే నా గతి ఏమిటా నిరాశ నిస్పృహలకు గురై విలపిస్తుంటే ఏదో వాణి తప్పక తమ దర్శనం లభిస్తుందని వినవచ్చింది. తిరిగి ధైర్య ఉత్సాహములతో మీ కొరకు నేను అన్వేషిస్తూ ఉన్నాను. వైరభక్తి వక్రబుద్ధి మా సాంప్రదాయం కదా స్వామి. అందుకే తమ దృష్టిలో పడడానికని పిఠాపురంలోనూ కొన్ని ఆగడాలు చేశాను. తాంత్రిక వేషంతో కొన్ని చెడ్డ పనులు చేశాను. అయినా తమరు దర్శనం ఇయ్యక దూరం నుండియే వేసినారు. తర్వాత ఈ బాలికను ఆవహించి హింసించి ఎట్టకేలకు తమ సన్నిధికి చేరుకోగలిగాను. తమరు కరుణించి తప్పక నాకు ఈ బ్రహ్మరాక్షసత్వం నుండి విముక్తిని ప్రసాదించండి స్వామి, శరణం శరణం అంటూ వేడుకున్నాడు. అప్పుడు శ్రీస్వామివారు ఇలా బోధించారు. ఎవరైనా సత్కార్యం చేస్తుంటే ఆటంకములు కల్పిస్తే దోషం. అటువంటి మహాదోషం వలన ప్రస్తుతం నీకు శాశ్వతంగా బ్రహ్మరాక్షసత్వం నుండి విముక్తి లభించదు. తాత్కాలికంగా నీకు తీరని ఆకలి శమించులాగును, తపన తీరులాగును అనుగ్రహించదును. తద్వారా నీకు ఉపశాంతి కలుగుతుంది. ఇక మీదట శాకాహారివై జీవించు. ఇతరులకు బాధ కలిగించకుండా కొన్ని సంవత్సరాలు గాణ్గాపురంలో నిరీక్షించు. తిరిగి నేను ముందు జన్మలో నరసింహ సరస్వతిగా అవతరిస్తాను. నేను లోక కళ్యాణ కార్యంలో భాగంగా గాణ్గాపురం చేరినప్పుడు నా దర్శనంతోనే నీకు జ్ఞానం కలిగి గుర్తించగలవు. అప్పటికి నీ కర్మ పరిపక్వమై శాశ్వతంగా ఆ బ్రహ్మరాక్షసత్వము నుండి విముక్తి లభించి ఉత్తమ మానవ జన్మకు అర్హతవు పొందుతావు అని పలుకగానే ఆ బ్రహ్మరాక్షసుడు ధన్యుణ్ణి స్వామి అన్నాడు. శ్రీస్వామి నీకు భవిష్య జన్మలలో గురుభక్తి కలిగి ఈ కురువపురమునందు నన్ను సేవిస్తావు అని వరమిచ్చారు. వీరంతా వచ్చిన సందర్భంలో శ్రీపాదస్వామి వారు ఈ విధంగా బ్రహ్మరాక్షసునికి ఊరక అతడు పశ్చాత్తాపడినందుకే ఇంతింత వరాలు ఇచ్చినారు. మరి బుద్ధిపూర్వకంగా గురుసేవ చేస్తే ఇంకెంత గొప్ప స్థితి కలుగుతుందో వాడికి ఆ పై జన్మలో అని అందరూ అనుకుంటూ వారి వారి మనసుల్లోనే శ్రీపాదుల వారికి నమస్సులు అర్పించారు. శ్రీపాదస్వామి వారి దృష్టి అచట కూర్చున్న ఒక వ్యక్తిపై ప్రసరించగా, ఏమయ్యా శంకరభట్టు, ప్రయాణం సుఖంగా సాగిందా? తిన్నగానే కురవపురం చేరుకున్నావు అని ప్రశ్నించారు. వెంటనే అందరి దృష్టి అతనిపై పడింది. అతడు లేచి నిలబడి, దేవాదిదేవ దివ్యప్రభావ, నీకు సర్వమూ తెలియను. నీ కృపా కటాక్షములే నన్ను ఇక్కడకు నడిపించినవి. స్వామి, ఎన్నెన్నో జన్మలలో చేసుకున్న పాపాలన్నీ దారి పొడవునా అనేకములైన కర్మానుభవముల ద్వారా తొలగించుచు మధ్య మధ్యన నీ యొక్క అద్భుత లీలలను తిరుమల దాసాది భక్తుల ద్వారా నాకు వినిపింపచేయుచు నన్ను నీ సన్నిధానమునకు రప్పించుకొంటివి. తొలుత గురువాయూరులో శ్రీపాద శ్రీవల్లభని దర్శించమని ఆదేశించితివి. తదుపరి జగజ్జనని వాసవి కన్యకా పరమేశ్వరి దేవితో కురవపురం చేరమని
ఆజ్ఞ ఇప్పించితివి. ఎక్కడి కన్యాకుమారి క్షేత్రము, ఎక్కడి కురోపరము. శ్రీపాద నీ పాదాలే శరణమని నమ్మి నడిచేవాడికి ముందు వెనకల నీవే ఉండి సహాయం చేసేదవు. నీ నామస్మరణంతోనే ఎవరో ఒకరు తారసపడి దారి చూపగా నీవే సర్వత్రా నిండియున్నావని నమ్మి చివరకు నీ పాద సన్నిధికి చేరితిని. ఇంకనూ పాపపంకిలం ఏదైనా ఉంటే ఓ సద్గురుమూర్తి, నీవు వేయదలిచిన శిక్షలను ఇక్కడే విధించు. కానీ ఇంక నన్ను నీకు దూరం చేయవద్దు స్వామి అంటూ ఆ బ్రాహ్మణుడు ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ కిమ్మనక వింటున్నారు. శ్రీపాదస్వామి వారు మాత్రం చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్నమైన చూపులను అతనిపై ప్రసరింపచేస్తూ ఉన్నారు. అతడు పడిన కష్టాలు, వేదన అంతా ఆ స్వామి చూపులతోనే తొలగించేశారు. అతనికి సమాధానంగా శాంతి శాంతి. ఓ బ్రాహ్మణోత్తమ, ఈ కురోపురం ఒక దివ్యక్షేత్రము. ఇచట కాలు పెట్టిన వారి పాపాలు భస్మం కాగలవు. ఇచట చేసిన పుణ్యము 1,000 రెట్లు ఫలమునిచ్చును. అట్లే ఇచట చేయు పాపము గాని పాపపు తలంపులు గాని 1,000 రెట్లు ఫలమునిచ్చును. ఇది మరచిపోవద్దు. ఈ క్షేత్రము అత్యంత పుణ్యభూమి, మహాత్ముల తపోభూమి. వారు చేసిన తపఫలము పాపాత్ములకు పరిహారము లభించును. కానీ అపరాధములు ఇక్కడ జరిగినచో మహాత్ముల దృష్టికి గోచరం అవుతుంది. అందుచేత ఇక్కడ నివసింపదలిచినచో తగు జాగ్రత్తతో జీవితమును నడుపుకొనవలను అని శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు సూచనాత్మకమైన బోధనలు చేశారు. శంకరభట్టు శ్రీస్వామివారి సేవలో తన జీవితం గడపాలని దృఢమైన నిర్ణయం చేసుకున్నాడు. తర్వాత శ్రీపాదస్వామివారు అతనికి భూత భవిష్యత్ వర్తమానంలో జరుగు లీలలను ఎన్నో జ్ఞానంలో చూపించి అవన్నీ గ్రంథంగా రచింపవలసిందిగా ఆజ్ఞాపించారు. ఆ మహాభక్తుని మూలంగానే శ్రీపాదుల వారు జన్మించినప్పటి నుండి చేసిన లీలలు, తర్వాత వారి అవతార రహస్యములు అన్నీ సంస్కృతంలో గ్రంథస్థం చేయబడినవి. తర్వాత శ్రీపాదుల వారి మేనమామల ఇంట నిక్షిప్తం చేయబడి తెలుగులోనికి అనువదింపబడినవి. శ్రీపాదుల వారి సంకల్పానుసారంగా బాపనార్యులు, శ్రీపాదుల వారి తాతగారు 33వ తరం వాడైన శ్రీమాన్ మల్లాది గోవింద దీక్షితుల వారి ద్వారా ఆది జన బాహుళ్యానికి అందింపబడి శ్రీపాద స్వామివారి కృపాకటాక్షానికి పాత్రులగుటకు తోడ్పడుచున్నది. శ్రీస్వామివారు అతని భక్తిభావాలు చూచి అత్యంత ప్రసన్నులైనారు. మహాత్ములు సాధుపురుషులెప్పుడైనా తన ధ్యానాలకు గాని మణిభూషణాలకు గాని సంతోషించరు. సద్గుణ సంపత్తి ఎవరియందు ఉండునో వారి యందు ప్రసన్నులగుదురు. భగవంతునికి నిజమైన జ్ఞానికి భేదము ఉండదు. పంచదేవి పహాడ్లో మాలదాసరయ్య సీతయ్య అనువాడు పరమభక్తుడు. అతడు భారత కథలు, భాగవత పద్యాలు పెద్దలతో చెప్పించుకొని కంఠస్థం చేసుకొని నిరంతరం భగవంతుని ధ్యానంలో ఉంటుంటాడు. మాలవారికి పెళ్లిళ్ళు చేయించుతాడు. ధనుర్మాసంలో తెల్లవారుజామున నగర సంకీర్తన చేయుట తన విధిగా భావిస్తాడు. బహు కుటుంబీకుడు. అతడు శ్రీపాదస్వామిని దర్శించి అద్భుత దర్శనాన్ని పొంది పరవశిస్తాడు. శ్రీ బాబావారు శ్రీపాదస్వామి వారి లీలలను ఈ విధంగా మనోదృష్టితో దర్శించి బోధించుతూ ఉన్నారు. అమృతఝరి వంటి వారి కథా విధానమును మమ్మల్ని చిత్రములను చేసింది. విన్నారుగా శ్రీపాదుల వారి మహత్తును. అర్థమైనదా? వారి గురించి తెలుసుకోవాలి అంటే ఒక్కటే మార్గము, నామస్మరణ నిరంతరం చేయాలి. ఈ ప్రదేశంలో ఏ కొద్ది సేవ చేసినా అది బ్రహ్మాండమైన ఫలితం ఇస్తుంది. శ్రీపాద శ్రీవల్లభుల సేవలో ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేసే రజకుని శ్రీపాదుల వారి అనుగ్రహం ఎంతవానిగా చేసిందో తెలుసుకుందాం. రాజాదిరాజు యోగిరాజు అయిన శ్రీపాదుల కృపాదృష్టితో అతడు ఎనలేని జ్ఞానాన్ని, సంపదను పొందాడు. వినండి. తర్వాత జన్మలో అతడు రాజుగా పుట్టాడు. ఒకనాడు రవిదాసు యథావిధిగా తన నిత్య కార్యక్రమమైన శ్రీపాదవారి సేవలను పూర్తి చేసుకున్నాడు. తదుపరి సభాస్థలమునంతయు శుభ్రము చేయుచుండగా నదీ తీరంలో దిగువ ప్రదేశంలో ఒక ఆకర్షణీయమైన దృశ్యము గోచరమైంది. తన పనిని త్వరగా ముగించి కృష్ణానది వద్దకు పోయి ఆ చిత్ర విషయం ఏమిటా అని పూర్తిగా విచారించాడు. ఒక మహమ్మదీయుడు నవాబు తన స్త్రీజనంతో పరివారంతోనూ వచ్చి అక్కడ గుడారాలు వేసుకుని విడిది చేశాడు. వారి మందీ మార్బలాన్ని చూచి రాజరికం అంటే ఏమిటో ఎరుగని రవిదాసుకు ఎనలేని ఆశ్చర్యం కలిగింది. ఏనుగులు, గుర్రాలు, సైనికులు, బాజాలు, భజంత్రీలు వెంటరాగా ఆ రాజు ఇక్కడ విహారానికే వచ్చాడని భటుల ద్వారా తెలుసుకున్నాడు.
ఆ నవాబు తన స్త్రీ పరిజనం వీవనలు వీస్తూ ఉండగా బోటునెక్కి నదిలో విహరిస్తున్న దృశ్యం రవిదాసు కంట పడగానే అతని మనసులో శ్రీపాదస్వామివారు తన కొసగిన దీవెన తళుక్కున మెరసింది. ఆహా, మహారాజ వైభవం అంటే ఇలాగే ఉంటుంది కాబోలు. ఇంతటి భాగ్యాన్ని సంతోషాన్ని పొందడానికి ఈ రాజు ఎటువంటి గురువును సేవించాడో, ఏ దేవునికి మొక్కినాడో, ఎంతో పుణ్యాత్ముడైతేనే ఇంత వైభవం పొందడం సాధ్యం అనుకున్నాడు. అయినా స్వామివారు తనకిచ్చిన దీవెన సఫలమైతే రాజరికం వస్తుంది. అది ఇలాంటి వైభవం అవునో కాదో, ఇలాంటి ఆలోచనలతోనే తిరిగి గురు సన్నిధికి చేరుకున్నాడు. తర్వాత స్వామివారికి సేవ చేస్తూ ఉండగా కూడా అతని మనసులో అవే ఆలోచనలు మెదలగా శ్రీపాదస్వామివారు వెంటనే వాని ఆలోచనలు గ్రహించి, ఏమిరా, నీకు రాజవైభవం ఇప్పుడే కావాలా? నీ అభిష్టమును నిస్సంకోచంగా చెప్పు, ఈ క్షణంలోనే నిన్ను రాజును చేస్తాను అన్నారు. రజకుడు ఆశ్చర్యం, సిగ్గు, భయం, కంగారు మొదలైన భావాలు ఒక్కసారిగా ముంచెత్తగా, స్వామి, నా వయస్సు ఉడిగిపోయినా ఈ సమయంలో రాజునై ఏమి ప్రయోజనం? నేను ఏమి వైభవాన్ని అనుభవించగలను? మీ సేవలోనే సుఖం ఉంది. అయినా మీరు సమర్థులేనని నాకు తెలుసు. నా యందు దయుంచి వచ్చే జన్మలో రాజునయ్యేలాగును ఆశీర్వదించండి. అట్లయితే తనివి తీరా రాజ్యభోగాలు అనుభవించగలుగుతాను అని ప్రార్థించాడు. శ్రీపాదస్వామి నవ్వుచూ, సరే, నీ కోరిక ప్రకారమే వచ్చే జన్మలో నీవు యవనరాజువై వైఢూర్య నగరంలో రాజ్యమేలుతావని దీవించారు. అది విని రచకుడు, స్వామి, తమరు నన్ను యవనరాజుగా పుట్టమన్నారు. నాకు హిందూ గురువుల పట్ల, హిందూ మతం పట్ల ద్వేషం ఉండకుండా చూడండి. నాకు మీ చరణ సేవను దూరం చేసేటట్లయితే ఆ రాజ్య పదవి, గీజ్య పదవి ఏదీ వద్దు స్వామి అంటూ ప్రార్థించగా శ్రీస్వామి నవ్వి, తప్పకుండా నా దర్శనం నీకు కలుగుతుంది. అప్పుడు నేను నరసింహ సరస్వతి అనే పేరుతో దర్శనం ఇస్తాను అని ఆశీర్వదించారు. ఈ సంఘటనతోనే అతనికి వరముగా రాజ్యభోగములను మరు జన్మలో కూడా గురు సన్నిధియు లభించింది. శ్రీస్వామి తమ దర్శనాన్ని మరు జన్మనందు గాణ్గాపురంలో అతనికి ప్రసాదించారు. ఈ విషయం శ్రీస్వామి ఉండగానే అందరికీ ప్రచారం జరిగింది. అతనికి రాజ్యభోగాల వరమును ఇచ్చింది ఈ భాస్కర బండ ఉన్న ప్రదేశమే. అదియే నేటి శ్రీక్షేత్ర శ్రీవల్లభాపురం. రవిదాసు యథావిధిగా గురుసేవలు చేసుకుంటూ ఉన్నాడు. శ్రీ బాబాగారు ఈ విధంగా శ్రీపాదుల వారి కృపా విశేషాన్ని, రజకుని అదృష్టాన్ని కొనియాడగా నేను ఆతృతతో, గురుదేవ, రజకుని రాజప్రధానము విషయం శ్రీ గురుచరిత్ర ద్వారా తెలుసుకున్నాము. కానీ ఈ ఒక్క జన్మలో అతడు చేసిన సేవకే స్వామి ఆ విధంగా రాజసంపదలు ప్రసాదించినారా, లేక పూర్వజన్మల్లో కూడా అతడు గురుభక్తి చేసినాడా? ఈ సందేహం నాకు ఎప్పటి నుండో కలదు. దయచేసి ఈ విషయం మాకు వివరంగా తెలపండి స్వామి అని ప్రార్థించాను. శ్రీ విఠల్ బాబా గారు చిరునవ్వులు నవ్వుచూ, గడ్డు ప్రశ్నయే వేశావు, కానీ శ్రీపాదుడే దీనికి సమాధానంగా సత్యవచనములు పలికించునుగాక అని క్షణం ధ్యానమగ్నులై తల పంకించుచూ ఏదో దర్శించారు. తర్వాత ఇలా ప్రార్థించారు. హే పరంధామ, పరాత్పర, త్రిమూర్తి స్వరూప, నీ లీలలు అమోఘములు. తృణమును మేరువుగాను, మేరువును తృణముగాను చేయగల సమర్థ సద్గురువో, నీవు పలికించిందే పలికెదా, వేరొండు పలుక నా వశమా అని ప్రార్థన చేసి ఇట్లు చెప్పినారు. ధార్మికులారా, తల్లులారా, ఎక్కడి రజకుడు రామాయణ కాలంలో శ్రీరాముడు వెర్రివాడని 10 నెలలు పరాయివాడి చెరలోనున్న భార్యను తెచ్చుకొని సంసారం చేస్తున్నాడని విమర్శించగా, శ్రీరాముడు సీతమ్మను త్యజించి అడవులకు పంపుటకు కారణమైన వాడే ఈ రజకుడు. సీతాదేవి భూమాత ఒడిలోనికి పోయిన తదుపరి సకల జనులు తనను నిందించగా అతడు పశ్చాత్తాపడి శ్రీరామునితో తన తప్పు మన్నించమని వేడుకున్నాడు. తన మూలంగా భార్యాభర్తలు విడిపోయినారు. పిల్లలకు పితృప్రేమ కరువైంది. చివరకు తండ్రి లభించగా తల్లి ప్రేమ కరువైంది. అన్ని విధాలా తాను పాపం చేసినానని తెలిసి తన పాపం ఎలాగో పోగొట్టుకోవాలో తెలియక తనకు ఏ శిక్షనైనా విధించమని శ్రీరాముని కోరగా ఆయన ఒప్పుకోలేదు. మరి నాకు పాప నిర్మూలనకు మార్గం ఏమిటి అని ఏడ్చాడు. అతని బాధను చూచి శ్రీరాముడు అతనికి ప్రేమతో ఇట్లు చెప్పెను. ఓయి, జరిగినదేదో జరిగింది. ముందు ముందు ఎన్నో జన్మలలో కష్ట నష్టాలను అనుభవించి ఒకానొక కలియుగంలో అప్రయత్నంగా సద్గురు సేవా భాగ్యం లభిస్తుంది. సకల పాప ప్రక్షాళనకు గురుసేవయే ఉపాయం. ఆ గురుసేవతో నీ పాపం పూర్తిగా తొలగి పుణ్యం కలిగి తర్వాతి జన్మలో గురుని కరుణతో నీవు కూడా రాజ్యభోగాలను అనుభవించుతావు.
అప్పుడు కూడా భక్తి మార్గం విడవకుండా ఎట్టి పాపాలు చేయకుండా మెలిగితే ఆ జన్మలో కూడా శ్రీగురుని దర్శనం లభిస్తుంది, ఆయనకు సేవ చేసే భాగ్యం కలుగుతుంది అని దీవించారు. అతడు ఆ విధంగా భగవద్ అనుగ్రహం పొందియున్నందునే శ్రీపాదస్వామి వారి యందు ప్రగాఢ విశ్వాసములు పాదుకున్నవి. అనేక జన్మలలో చుట్టుకున్న కర్మలన్నీ వదిలించుకున్నాడు. దీని రహస్యాన్ని త్వరగా జనులు గ్రహించలేదు. అతడు అందరి బట్టలకు పట్టిన మురికిని వదిలించుతాడనుకుంటారు, కానీ తద్వారా తన పూర్వకర్మలనే మైలను వదిలించుకున్నాడని ఎవరికీ తెలియదు. అట్లు వదిలించుకుంటూ గురుసేవ ద్వారా పరిశుద్ధుడై సత్సంగం ద్వారా పుణ్యాన్ని గడించుకున్నాడు. జ్ఞాన విషయాలను ఆకలింపు చేసుకుని ఇతరులకు చెప్పగలిగినాడు. ఆ విధంగా గురుకృపకు పాత్రుడైనాడు. జన్మ జన్మాంతర కల్మషం కడుక్కుపోయింది. శ్రీస్వామివారి నోటి మీదుగా ఉత్తర జన్మలో నీవు యవనరాజుగా పుడతావు, రాజ్యమేలుతావని వరమియ్యగా వెంటనే బుద్ధిని ఉపయోగించి స్వామి తమరి యందు భక్తి కూడా కావాలని ప్రార్థించి ఆ జన్మలో కూడా గురుదర్శనం ఆగుననే వరం పొందాడు. ఆహా, ఏమి అదృష్టం అతనిది! ఆ తర్వాత శ్రీ నరసింహ సరస్వతి స్వామి గురుదర్శనంతోనే అతనికి పూర్వజన్మ స్మృతి కలిగింది. శ్రీగురుని పూర్వజన్మ శ్రీపాదస్వామి అని అతని ద్వారానే ఆ రహస్యం బయటపడింది. చివరకు రాజ్యం వదిలి శ్రీగురుని ఆజ్ఞానుసారం శ్రీశైలం చేరుకున్నాడు. శ్రీగురుని మహాప్రస్థానం అనంతరం శ్రీశైలం నుండి శ్రీక్షేత్ర కురవపురం చేరుకుని తనకు ఇంతటి అనుగ్రహాన్ని ప్రసాదించిన శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు తపస్సు చేసిన బండను అతి పవిత్రమైందిగా అందరికీ తెలియచెప్పాడు. గురుదేవుని పేరునొక మందిరం కట్టించి ఆ బండరాయినే అచట గురు రూపంగా ప్రతిష్ఠ చేయించాడు. దానికి నిత్య నైవేద్యములు ధూపదీపములు కొరకు కొంత భూమిని ఏర్పాటు చేసి పూజకై పూజారులను నియమించాడు. ఈ విధంగా శ్రీ క్షేత్రకురూపురంలోనే తన శేష జీవితాన్ని గడిపి శరీరాన్ని విడిచి ధన్యుడైనాడు. తర్వాత జన్మలో మహల్సాపతిగా శ్రీ సాయిబాబాను కొలిచాడు. మరొక విశేషం ఏమిటంటే కాశీలో వలను, పండరీపురంలో వలను, శ్రీక్షేత్ర శ్రీ కురవపురంలోను, శ్రీక్షేత్ర శ్రీ వల్లభాపురంలోనూ ఎవరు శరీరం విడుస్తారో వారికి ఉత్తమగతులు సద్గతులు మోక్షము కలుగును. ఇది సత్యము అని పరవశులై శ్రీ బాబాగారు వివరించారు. ఈ విషయాలన్నీ వింటూ మేమందరము కూడా ఏదో లోకంలో విహరిస్తున్నట్లు కొంచెంసేపు తన్మయులై ఉండిపోయాము. తదుపరి శ్రీ బాబాగారు ఇలా చెప్పినారు: ఎచ్చట తీర్థము దైవము మహాత్ముల తపోశక్తి మిళితమై ఉండునో అచట సమస్త జీవులకున్నూ సద్గతి లభించునని పురాణ వాక్యం ఉన్నది. ఇదే ఈ స్థల మహత్తు అని బోధించగా ఆనందంతో మాకు గొంతు గద్గదమైంది. అందరం శ్రీపాద శ్రీవల్లభ స్వామికి జయము జయము అని పలికినాము. ఇది 15వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః.